నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మెగా డిఎస్సి పైన నవీన్ అనేటువంటి ఒక వ్యక్తి పైన కంప్లీట్గా ఇప్పుడు ఒక ఉద్యమాన్ని రేపడుతున్నారు వైసీపీ నేతలు. దాదాపు 3-4 రోజుల నుంచి మహానాడు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మహానాడుని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలనేటువంటి ప్రయత్నాలు చేసినా సరే ఎక్కడ అడ్డుకట్ట వేసినటువంటి పరిస్థితి లేదు. దాదాపు 25 లక్షల పైగా పాల్గొన్నారని, దానికి ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మొత్తానికి నవీన్ అనేటువంటి వ్యక్తి పైన చేస్తున్నటువంటి ఈ యొక్క డిఎస్సి ఏదైతే ఉందో దాన్ని దగా డిఎస్సి అని చెప్పేసి అన్న వైసీపీకి సంబంధించి కంప్లీట్గా పరువు పోయిందా, అసలుకి నవీన్ చేసినటువంటి యొక్క పని ఏంటి, దానిపైన ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటి? కానీ సాక్షి ఛానల్లో వాళ్ళు మాట్లాడుతూ అక్కడ వైసీపీ నేతలు అడిగిన ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్తలేదండి. కానీ చెప్పుతూ కొట్టినట్టుగా అక్కడ మహిళా అధికారి ఎవరైతే ఉన్నారో చాలా స్పష్టంగా తను ఏదైతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ రాలేదు కాబట్టి తర్వాత ప్రొసీజర్ ఎలా ఫాలో అవుతారని చెప్పేసి అంటే, ఇప్పుడు వైసీపీ నేతలు తలలు ఎక్కడ పెట్టుకుంటారంటే ఏం చెప్తారు? ఎక్కడ పెట్టుకుంటారండి? వాళ్ళకి ఆల్రెడీ ప్రజలు 11 ఇచ్చి మరి రాష్ట్రానికి దిష్టి తీసి పక్కన పడేశారు. జగన్మోహన్ రెడ్డి మరి అధికారంలో ఉన్నప్పుడు నవరత్నాలని నవ మోసాలు చేశాడనేది తెలుసు. మెగా డిఎస్సి అనేది ఆ రోజున ఆయన నోటి వెంటమే కానీ ఆయన అధికారంలోకి వచ్చాక ఏ రోజు మనం వెళ్ళలేదు. ఎంతమంది ఎన్ని విధాలుగా ఎదురు చూశారు, ఎన్ని రకాలుగా పాపం వాళ్ళు ఆ ఫ్యూచర్ ఏంటి, మనం ఒక గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలి, టీచర్గా వెళ్ళాలి, పిల్లలకి విద్యాబోధన చేయాలని వాళ్ళ కలలను సాకారం చేసుకుందామనే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా సహాయం చేశాడా? ఎప్పుడైనా అసలు ఈ డిఎస్సి అనే పేరు ఎత్తాడా? అంటే జాబ్ క్యాలెండర్ అని మన సాక్షి క్యాలెండర్ ఎలా ఆయన ఎప్పటికప్పుడే ప్రతి జనవరిలో విడుదల చేస్తానంటే నిజంగానే అనుకున్నారు. మరి నిజంగానే విడుదల చేశాడు సాక్షి క్యాలెండర్. అలానే డిఎస్సి గురించి చెప్పుకోవాలంటే వీళ్ళు ఈ రోజున ఎవరు వచ్చి బయటికి మాట్లాడాలి? ఫస్ట్ ఈ రోజున రైతు పోరు అంటే రైతులు ఉండరండి, యువత పోరు అంటే యువకులు ఉండరు, విద్యార్థుల గురించి ఏదైతే ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి దానిలో విద్యార్థులు ఉండరు. ఈ రోజున దీనికి సంబంధించి ఏదైతే వీళ్ళు చెప్తున్న డిఎస్సికి సంబంధించి ఎవరు మోసపోయారో అంటున్నారో ఆ వ్యక్తి ఎక్కడ? ఆయన కదా మాట్లాడాలి, ఆయన కదా ధర్నాకు దిగాలి, ఆయన కదా విత్ ప్రూఫ్స్తో వచ్చి కూర్చోవాలి అధికారుల దగ్గర. మరి ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తగుదనమ్మా అంటూ వస్తారు? వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? ఏం మాట్లాడాలో అర్థం కాదు. వీళ్ళ మినిస్టర్లు, వీళ్ళ ఎమ్మెల్యేలు గతంలో అసలు ఏం మాట్లాడతారో తెలియదు, అక్కడ ఉన్న సెక్షన్స్ తెలియదు, వాళ్ళు పనిచేసే ఆ శాఖకు సంబంధించిన ఎటువంటి వివరాలు కూడా తెలియదు. అంటే వాస్తవానికి మీరు ఇందాక అంటున్నట్టుగా వైసీపీ నేతలు అన్ని చోట్ల ఈ మెగా డిఎస్సికి సంబంధించి ఏదో నిరసన చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. కానీ వాస్తవానికి వైసీపీ నేతలందరూ కూడా మెగా డిఎస్సి రాసినట్టు, వారు ఫెయిల్ అయినట్టు, వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి కారణం కక్షపూర్తి రాజకీయాలు అయినట్టు, విద్యార్థులందరూ కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి అందుకే ఫెయిల్ చేశారన్నట్టు, విద్యార్థుల పైన కూడా కక్షపూర్తి రాజకీయాలు చేసినట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు ఒక మహిళా అధికారి చాలా స్పష్టంగా ఏం జరిగిందని చెప్పి క్లారిటీ ఇచ్చింది. ఏం చెప్పారు ఆవిడ? డిఎస్సి సెక్షన్ ఏదైతే 26 ఉందో దాని ప్రకారం ఎవరైతే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వస్తారో మరి దాని ప్రకారం వాళ్ళని దానికి క్వాలిఫై చేస్తారు. మరి దానికి ఆ వెరిఫికేషన్కి హాజరు కాని పరిస్థితి ఏంటి? డిస్క్వాలిఫై కదా. మరి ఆ విషయం తెలియదా? తెలిసినా కూడా తెలియనట్టుగా నటిస్తున్నారా? అంత జ్ఞానం లేదా? అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే జ్ఞానం లేదు, మాకు కూడా లేదని చెప్పి పదే నిరూపించుకుంటున్నారా? ఆయన అంటే 10th క్లాస్ పేపర్లు ఏదో కొట్టేశాడు అనేటువంటి ఒక కేసు ఏదో ఉంది కాబట్టి ఆయనకు తెలియదంటే ఓకే. ఆడికి వచ్చిన తాడిపత్రి చంద్రశేఖర్ కావచ్చు, లేదంటే చాలా మంది ప్రముఖులు కూడా వచ్చారు, వారందరికీ కూడా తెలియదా? లేదంటే ముందే నవీన్తో ఇవన్నీ మాట్లాడలేదా? అరే బాబు నువ్వు అన్నీ చేసావా లేదా, ఎందుకు ఫెయిల్ అయ్యావు, ఏ యొక్క ఏమంటారు స్టెప్లో నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెప్పేసి కనీసం ఆ మాత్రం అడగాలి కదా. ఎందుకని అదేదో సినిమాలో నిన్న కిరా కార్పి మహానాడులో చెప్పినట్టు అదేదో జూలై సినిమాలో ఏమో బ్రహ్మానందం టక్కున దొరికిపోతాను, వీళ్ళు ఇలా దొరికిపోతున్నా సరే దొంగతనం చేస్తాడు, దొరికిపోవటం స్పెషాలిటీ అన్నట్టుగా. అయితే ఇలా నవీన్ ఎవరైతే ఉన్నారో నవీన్ కనీసం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళకపోతే ఫెయిల్ అవుతాడన్న సంగతి తెలుసు అతనికి. అయినా సరే నవీన్ని ఇంకా పూర్తిగా వాళ్ళు కనుక్కోకుండా వచ్చి ఇలాంటివి మాట్లాడుతున్నారా? ఎలా చూడాలంటే అది ఏముందండి? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి మొన్న ఆయన కూడా ఒక మహానాడు నిర్వహించాడు. 175 నియోజకవర్గాల్లో మరి 64 మంది అధికార ప్రతినిధులను పెట్టుకుని ఉంటాడు. 164 మంది, ఆ 11 మంది ఎమ్మెల్యేలు. మరి ఆ ఎమ్మెల్యేలు ఎవరు వచ్చారో ఏంటో తెలియదు. మొత్తానికి అందరిని పిలిచి ఇదిగో ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా కూటమి ప్రభుత్వం మీద విరుచుకుపడాలి, అవి నిజాలే అక్కడ మంచిగానే జరిగిద్ది, కానీ మీరు అబద్ధాలుగా ఎలా చెప్పాలి వాటిని. ఇది వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్. స్క్రిప్ట్ రైటర్ ఒకరు ఉంటారు, వాళ్ళు స్క్రిప్ట్ రాసిస్తూ ఉంటారు. ఏ విధంగా ఒక నిజాన్ని అబద్ధంగా మార్చాలి,
దాన్ని అబద్ధంగా అభూత కల్పన చేసి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అమ్మో ఇంకేమైంది ఈ రోజున టీచర్లు అసలు సిసలైన గురువులు నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, గురువుల పట్ల గౌరవం ఉంటే, నిజంగా నువ్వు అసలు మనిషివే అయితే మరి గురువులకు నువ్వు ఇచ్చిన గౌరవం ఏంటి ఆ రోజున? 200 కేసులు పెట్టాడు కదండి మొన్న మెగా కేసులు పెట్టడం కాదు, వాళ్ళు తీసుకువెళ్ళి కరోనా టైంలో మందు బాబుల దగ్గర, మందు షాపుల దగ్గర నిలబెడతావా? బుద్ధి ఉన్నవాడు ఎవడైనా చేస్తాడా? నువ్వు ఈ రోజున డిఎస్సి గురించి, గురువుల గురించి వాళ్ళకేదో జరిగిపోయిందని చెప్పి నీ ఇష్టానుసారంగా మీ ఛానల్లో పురిటి నొప్పులు పడుతూ చెప్తూ ఉంటే ఎలా చూడాలి? ఎలా అనిపిస్తూ ఉంటుంది వినేవాళ్ళకి, చూసేవాళ్ళకి? ఏంట్రా బాబు వీళ్ళ కడుపు నొప్పి, వీళ్ళ బాధ తట్టుకోలేకపోతున్నారు, ఇన్ని విధాలుగా ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్పాలో అన్ని రకాలుగా చెప్తున్నారు. ఏదైనా పెద్దవాళ్ళు చెప్తారు, ఓ పెళ్లి చేయాలంటే 100 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయొచ్చని. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు 1000 కాదు 1,00,000 అబద్ధాలు ఆడైనా ఏ విధంగానైనా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పి చూస్తున్నారు. కానీ అది జరగట్లేదు. అది ఈ రోజున వీళ్ళ బాధ. నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి? ఈ రోజున ఎవరైతే ఆ మహిళా అధికారి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళ గుండెల మీద చెయ్యి వేసుకొని మాట్లాడమనండి. ఒక ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కానివ్వండి, మరి ఆ పరీక్షా పత్రాలు ఎవరి చేత మరి కరెక్షన్ చేయించారు చెప్పమనండి. ఎవరు చేశారు? ఆటో డ్రైవర్ల భార్యలా? మీ ఇంటి కారు డ్రైవర్ల భార్యలా? ఎంత దారుణం! ఎవరు విద్యార్థులకి అన్యాయం చేశారు, ఎవరు టీచర్లకు అన్యాయం చేశారు, ఎవరు రాష్ట్ర యువత భవిష్యత్తుని కాలరాశారు అంటే కేర్ ఆఫ్ అడ్రస్గా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఉంటారు. అంటే వాస్తవానికి ఇప్పుడు ఎందుకని విద్యార్థులను రెచ్చగొడుతున్నారు? నిజంగా వాళ్ళు మాట్లాడుతున్నట్టు కూటమి ప్రభుత్వం విద్యార్థులు ఉసురు కొట్టుకుని పోతుందని మాట్లాడుతున్నారు. వాస్తవానికి విద్యార్థులు ఉసురు కొట్టుకొని 151 నుంచి 11 పడిపోయిన సంగతి వాళ్ళకి ఇంకా అర్థం కాలేదేమో తెలియదు. కానీ ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక దీనిపైన ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు తీసుకుంటున్నారు, మెగా డిఎస్సి కాస్త దగా డిఎస్సి అంటున్నారంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పిఏ కె నాగేశ్వర రెడ్డి ఎవరైతే అరెస్ట్ అయ్యాడో, తీగలాగితే డొంక కదిలినట్టు అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన లింకులు కావచ్చు, ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ సంబంధించిన సమాచారం కావచ్చు, అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్ సంబంధించినటువంటి ఒక లింకులు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయని చెప్పి రేపో మాపో జగన్మోహన్ రెడ్డి తలుపులు తడతారని చెప్పేసి, సో ఈ భయంతో, ఎందుకంటే కె నాగేశ్వర రెడ్డి దొరికిపోయాడు కాబట్టి అసలు మూలాలు ఇంకా చాలా పెద్ద ఎత్తున బయట సంచలన వార్తలు ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వబోతాడు కాబట్టే ఇప్పుడు విద్యార్థులు రెచ్చగొట్టి విద్యార్థుల సపోర్ట్ ఏం తీసుకోబోతున్నాడా? చూసారా, మేము మెగా డిఎస్సి గురించి అడుగుతుంటుంటేనే మీ గురించి మాట్లాడుతుంటే ఇక్కడ జరుగుతుందా? ఎందుకంటే రాసిన వాళ్ళ సంఖ్య దాదాపు 3 లక్షలు ఉంది, వచ్చినటువంటి యొక్క ఉద్యోగాలు 15,000 మాత్రమే. సో కాబట్టి వీళ్ళందరినీ రెచ్చగొట్టనే ప్రయత్నం చేయబోతున్నాడు అంటే ఏమంటారు? ఇది కూడా కుట్రేనా? కుట్ర అంటే అండి, ఈ రోజున ఎవరైతే ఈ రోజున డిఎస్సి ఉద్యోగాలు పొందిన టీచర్లు ఉంటారో వాళ్ళందరూ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీని, వాళ్ళ నాయకుల్ని, వాళ్ళందరినీ కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. అరే బాబు, బుద్ధి లేదు మీకు, మీరు మతుండి మాట్లాడుతున్నారా లేకుండా మాట్లాడుతున్నారా? ఎవరికి జరిగింది అన్యాయం, ఎలా జరిగిందో, ఎప్పుడు జరిగిందో కూడా చెప్తే మేం చెప్తాం, మీరు చెప్పటం కాదు, మేమే చెప్తాం, మీరు వినండి అని. అంటే టీచర్లు చెప్తున్నా కూడా వీళ్ళు వినరు, అసలు ఎవరికి తెలియదు అంటే ఇంకా అంతకు మించిన అవివేకులు మనం ఎక్కడ చూడలేము. అంటే గతం 2019-24 దాకా కూడా ఎటువంటి డిఎస్సి పెట్టకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు 5 సంవత్సరాలు ఎవరైతే వయో పరిమితి ఉంటుందో కోల్పోయిన వాళ్ళు చాలా బాధపడినటువంటి ఒక చూసిన సందర్భం. సో ఇలాంటి టైంలో కూడా వాళ్ళు విద్యార్థులకు ఏ రకంగా సపోర్ట్ చేయకుండా, సహాయం చేయకుండా, మళ్ళీ వాళ్ళకు వచ్చే ఉద్యోగాలపైన మెగా డిఎస్సి ఏదైతే ఉంటుందో దానిపైన దాదాపు 200 కేసులు పెట్టడం కూడా కాకుండా, ఈరోజు ఉద్యోగాలు వచ్చి చాలా ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటుంటే వాళ్ళ పట్ల ఒక చిచ్చు పెట్టడం కావచ్చు, ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారు మనం అనుకున్నాం 10th క్లాస్ పేపర్లు కొట్టేశాడని. ఒక విద్యార్థి చక్కగా చదువుకొని కష్టపడి బీఈడి రాసి, ఎంఈడి రాసి, డిఎస్సికి క్వాలిఫై అయితే నెక్స్ట్ నేను గవర్నమెంట్ జాబ్లోకి అడుగు పెడతాను, పిల్లలకి మంచి విషయాలు చెప్పాలి అనే వాళ్ళ ఆలోచన వీళ్ళకి ఎవ్వరికీ తెలియదండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఎవ్వరికీ అర్థం కాదు కూడా ఆ బాధ. మరి నెక్స్ట్ ఇదిగో ఈ మంత్కి నేను ఈ డేట్ కల్లా ఆ పరీక్ష రాసి క్వాలిఫై అవ్వకపోతే నెక్స్ట్ ఇయర్ నేను క్వాలిఫై అవ్వలేను, వయో పరిమితి దాటిపోయింది, ఏం చెయ్యాలి? ఎలా ఉండిద్దో తెలుసా అండి వాళ్ళ బాధ? అది చూసిన వాళ్ళకి, మనతో వాళ్ళు షేర్ చేసుకున్నప్పుడు ఆ నరకయాతన అంటే ఎలా అనుభవిస్తారో తెలుస్తుంది. ఎంత దారుణం! ఎన్నో రకాల ఆశలు పెట్టుకొని ఎంతో గొప్పగా ముందుకు వెళదామనే ఆలోచనతోటి వాళ్ళు కష్టపడి డే అండ్ నైట్ వాళ్ళేమీ అదొకటే ప్రిపేర్ అవుతూ ఉండరు. కుటుంబాన్ని పోషించుకోవాలి, పార్ట్ టైం జాబులు చేసుకోవాలి, పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి, ఇంట్లో తల్లిదండ్రులను చూసుకోవాలి, భార్యకి సమాధానం చెప్పుకోవాలి, ఇన్ని రకాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి లాగా రాష్ట్రాన్ని
కొల్లగొట్టే శుభ్రంగా ఎక్కడికక్కడే భూదందాలు చేసుకొని ఎవడిష్టం వచ్చినట్లు వాడు దోసేసుకోండిరా అని చెప్పేసి వదిలేసినట్లు ఊరి మీద ఏదో ఆంబోతులను వదిలేసినట్టు వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి పిఏతో సహా. ఎక్కడ ఎలా దోచుకున్నారో చూసాం కదా. మరి ఇన్ని విధాలుగా దోచుకునే వాళ్ళకి ఎలా తెలిసిద్దండి ఆ బాధ చెప్పండి. ఊరికనే వస్తున్నాయి డబ్బులు, ఇష్టానుసారంగా దోచేశారు. ఈ రోజున అసలు డిఎస్సి అంటే ఏంటి, ఆ ఉద్యోగం రావాలంటే ఎన్ని కష్టాలు పడాలి, ఎంత ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని చదువుకోవాలి. అంత గొప్పగా చదువుకున్న ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ని జగన్మోహన్ రెడ్డి జైల్లో కూర్చోబెట్టాడు. మరి ఇంకా అట్లాంటి వాళ్ళకి ఎక్కడ గౌరవం ఉంటుంది, ఎక్కడ వాళ్ళ యొక్క బాధ తెలుస్తుంది. ఈజీ మనీకి అలవాటు పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ తండ్రి ఏం చేశాడు, తాత ఏం చేశాడు, ఈయన ఏం చేశాడు, వాళ్ళని అడ్డం పెట్టుకొని అందరికీ తెలుసు. మరి ఇలాంటి వ్యక్తులు ప్రజల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, ముఖ్యంగా యువత గురించి, వీళ్ళ విద్యార్థి సంఘ నాయకుడు కొండారెడ్డిని చూసాం, డ్రగ్స్తో పట్టుపడ్డాడు. ఇది వీళ్ళ చరిత్ర, నీచమైన చరిత్ర కలిగిన వీళ్ళు యువకుల కోసం ఏం చేయాలి, యువతని మంచి నడక ఎలా నడిపించాలి. ఈ రోజున చూస్తుంటే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఆన్లైన్లో కూడా పిల్లలకి దాని ట్రైనింగ్. మరి ఇన్ని రకాలుగా యువతని వాళ్ళు ఒక మంచి దారిలో పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నీకేం తెలుస్తుంది? డిఎస్సి గురించి కానీ, ఏపీఎస్సి కానీ ఈ గ్రూప్స్కి రాసి పిల్లలు ఎంత నరక యాతన అనుభవించారు విద్యార్థులు. ఇన్ని రకాలుగా చేసిన వీళ్ళకి మనం ఎంత చెప్పుకున్నా వేస్ట్ ఫెలోస్ అంటారు చూడండి, అది వాళ్ళకి అర్థం కాదు కూడా. సో మొత్తానికి నారా లోకేష్ గారు రేపో మాపో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిఏ దొరికిపోయాడు. సో తీగలాగితే తాడేపల్లికి సంబంధించినటువంటి దొంగ కలుగుతుంది కాబట్టి అరెస్ట్ అవుతాడనే ఇలాంటి విద్యార్థులకు సంబంధించి ఒక చిచ్చు పెట్టబోతున్నాడా? ఇది కూడా కుట్రేనంటే ఏమంటారు ఫైనల్? ఖచ్చితంగా ఇదే విషయం మీరు ముందే ఎందుకు చెప్పట్లేదు? ఇన్ని రోజులు ఇప్పుడే బయటపడిందా? దాదాపు జూన్ 6వ తారీఖు 2025 జరిగిన పరీక్ష దాదాపు సంవత్సరం పాటు అయిపోయింది. మరి ఇన్ని నెలల తర్వాత మీకు ఎందుకు గుర్తొచ్చింది? ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారంటే వాళ్ళు ప్రతి విషయం మనం అనుకుంటున్నాం. ఈ రోజున ఒక శ్యామల కానివ్వండి, ఒక రోజా కానివ్వండి, ఇంకొకరు ఎవరు మాట్లాడినా వాళ్ళు మాకేం భయం లేదు, మేము మాట్లాడతాం, మా మీద ఏమైనా కేసులు ఎందుకు పెట్టట్లేదు అంటే మేమేం చేయలేదు కాబట్టి అంటున్నారు. నిజంగానే కేసు పెడితే అప్పుడేమంటారు? ఇదిగో మేము మాట్లాడుతున్నాము, నిజాలు చెప్తున్నాము, మేము భయం లేకుండా బయటకు వచ్చాం కాబట్టి మా మీద కేసులు పెడుతున్నారు అన్యాయంగా, అక్రమంగా అని. అవినీతి పనులు చేసి, అవినీతి బ్రతికి అన్యాయంగా, అక్రమంగా అర్జన చేసి మీరు ఈ రోజున ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మరి ఇలాంటి వ్యక్తులను ఏం చెయ్యాలి అంటే ఖచ్చితంగా వీళ్ళకి కరెక్ట్ మగుడు నారా లోకేష్ గారు. సో చూద్దాం, ఖచ్చితంగా దీనిపైన మాత్రం చాలా కఠిన చర్యలు తీసుకోవాలి అనేది అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.